నమస్తే బ్యాచిలర్ మావా. ఊరు ఏందిరా నువ్వా మట్టిగడ్డలు ఏవో తీసుకొచ్చినావా? ఓ మా అత్త నేను కొట్టిందే అట్ట. అల్లం ముక్కలు పట్టుకుని మట్టిగడ్డలు అంటున్నావా? అల్లం ముక్కలా? ఓడితో ఏం చేస్తున్నావురా నా బట్ట? అల్లం ముక్కలతో గోదావరి స్టైల్లో అల్లం పచ్చడి అయితే చేస్తున్నాను మావా. అల్లం పచ్చడి అదెట్రా సోమ? ముందు అల్లానికి ఉన్న మట్టి గిట్టి అంతా నీట్ కడుక్కొని మొత్తం దాని మీద నుంచి చెక్కంతా తీసేయాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ముందుగా రోట్లో మూడు తెల్లగడ్డల ముక్కలు అయితే వేసుకొని దంచుకోవాలి. తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు అయితే వేసుకొని కచ్చాబచ్చాగా అయితే దంచేసుకోవాలి. చూడండి బాగా దంచుకున్న తర్వాత ఎట్లా వచ్చింది ఆ పచ్చడి. ఇప్పుడేం చేయాలా? పొయ్యి మీద ఒక బాండ్లు అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. దాంట్లోనే ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేసేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇందాక మనం దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే అందులో వేసి బాగా గోల్డ్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అందులో ఒక పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా నీట్ గా అయితే వేగించుకోవాలి. అది వేగే సమయంలో దానిలోంచి వచ్చే స్మెల్ సరిగ్గా ఉంది. ప్లేట్ లో వేడివేడి అన్నం వేసుకొని అందులోకి వేడివేడి అల్లం పచ్చడి అయితే వేసుకొని బాగా కలుపుకొని ఒక్కో ముద్దకి ఒక్కో ఎరగడ్డ తింటా ఉంటే నా సామరంగా రచ్చ లేపింది. అసలు ఒక్కో ముద్ద తింటుంటే స్వర్గమే. సరే అయితే ఇంకో వీడియోతో రేపు వస్తాను కానీ నువ్వు పొర చేతితో లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోబో మావా.